మీరు ప్రేమించే వ్యక్తికి అన్నీ కొనివ్వగలరు. కానీ ఒకటి మాత్రం కొనలేరు. అదేంటో తెలుసా? అయితే ఈ కథ విందాం రండి. రాజేష్ అనే వ్యక్తి ఒక చిన్న పట్టణంలో ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసే వ్యాపారి. పెళ్ళైన మొదటి రోజులో తన భార్యతో సుమతో చాలా సంతోషంగా ఉండేవాడు. ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళడం, గంటల తరబడి మాట్లాడుకోవడం, చిన్న చిన్న విషయాలు ఆనందం వెతుక్కోవడం చేసేవారు. కానీ కాలం మారింది. వ్యాపారం పెరిగింది, డబ్బు రావడం మొదలైంది. దాంతో రాజేష్ జీవితమంతా పని చుట్టూనే తిరగసాగింది. ఉదయం సుమ నిద్ర లేచేలోపే అతను బయటికి వెళ్ళిపోయేవాడు. రాత్రి ఆమె నిద్రపోయాక ఇంటికి వచ్చేవాడు. ఇలా రోజు ఎలా గడిచిందో అని అడగడానికి కూడా అతనికి సమయం ఉండేది కాదు. సుమ మొదట్లో అర్థం చేసుకుంది. తన భవిష్యత్తు కోసమే కష్టపడుతున్నాడు అనుకుంది. కానీ రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలయ్యాయి. ఇంట్లో అన్నీ ఉన్నాయి. పెద్ద ఇల్లు, కారు, బంగారం, ఖరీదైన వస్తువులు. కానీ ఆమె మనసులో మాత్రం ఒక పెద్ద ఖాళీ ఉండేది. ఒకరోజు సుమకు జ్వరం వచ్చింది. ఆమె మంచంపై ఒంటరిగా పడుకుని ఉండగా రాజేష్ ఫోన్ చేశాడు. డాక్టర్ దగ్గరకు వెళ్ళావా? డబ్బులు కావాలంటే అకౌంట్లో పంపిస్తాను, అంతే. నువ్వు ఎలా ఉన్నావని ఒక్క మాట కూడా అడగలేదు. ఆ రోజు సుమ మనసు చాలా బాధపడింది. కొన్ని రోజుల తర్వాత వారి పెళ్లి రోజు వచ్చింది. సుమ చాలా సంతోషంతో ఎదురు చూసింది. ఈ రోజైనా తన భర్త వస్తాడేమోనని. కానీ రాత్రి 10 గంటలు దాటింది. రాజేష్ రాలేదు. అతను ఖరీదైన బంగారు నెక్లెస్ పంపించాడు. దానితోపాటు ఒక మెసేజ్, హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. సుమ నెక్లెస్ను చూసింది. ఆమె కళ్ళలో నీళ్లు వచ్చాయి. నాకు ఇవి కాదు, నువ్వు కావాలి అని మనసులో అనుకుంది. ఆ రాత్రి ఆమె ఒక చిన్న చిట్టి రాసింది. ఉదయం రాజేష్ ఇంటికి వచ్చి టేబుల్ మీద ఉన్న చిట్టిని చూశాడు. దానిపై ఇలా ఉంది: నేను కొద్ది రోజులు బయటికి వెళ్తున్నాను, కానీ నాకు నీ డబ్బు కాదు, నీ సమయం కావాలి. నువ్వు సంపాదించిన ప్రతి రూపాయి మన ఇంటికి నింపుతుంది, కానీ నా హృదయాన్ని మాత్రం ఖాళీగా వదిలేసింది. ఆ మాటలు చదివిన రాజేష్ చేతులు వణికిపోయాయి. మొదటిసారి అతను ఇంటికి జాగ్రత్తగా చూశాడు. ఇంత పెద్ద ఇల్లు, కానీ ఎంత నిశ్శబ్దం ఉందో. తన భార్య నువ్వు లేకపోవడం అతనికి స్పష్టంగా కనిపించింది. ఆ రోజు అతను ఆఫీస్కి వెళ్ళలేదు. పాత ఫోటోలు తీసి చూశాడు. వాటిలో ఉన్న రాజేష్ వేరే వ్యక్తిలా కనిపించాడు. ఎప్పుడూ నవ్వుతూ సుమతో మాట్లాడుకుంటూ ఉండేవాడు. నేను ఎప్పుడు ఎలా మారిపోయాను అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఆ రాత్రి అతనికి నిద్ర రాలేదు. డబ్బు కోసం పరిగెడుతూ తన జీవితంలో అత్యంత విలువైన వ్యక్తిని కోల్పోయానని అతనికి అర్థమైంది. మరుసటి రోజు సుమ తన తల్లిదండ్రుల ఇంట్లో ఉందని తెలుసుకుని ఆడికి వెళ్ళాడు. సుమ బయట కూర్చుని ఉంది. రాజేష్ దగ్గరికి వెళ్ళి మౌనంగా కూర్చున్నాడు. కొన్ని క్షణాలు ఇద్దరూ మాట్లాడుకోలేదు. తర్వాత అతను నెమ్మదిగా అన్నాడు, నన్ను క్షమించు సుమ, నేను నీ కోసం సంపాదిస్తున్నానని అనుకున్నాను, కానీ నిన్నే నేను కోల్పోతున్నానని గుర్తించలేదు. సుమ కళ్ళలో నీరు మెరిశాయి. నాకు ఖరీదైన బహుమతులు అవసరం లేదు రాజేష్. రోజులో 10 నిమిషాలు నా పక్కన కూర్చుని మాట్లాడితే చాలు. రాజేష్ తల వంచాడు. ఆ రోజు నుంచి అతను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. సాయంత్రం 7 తర్వాత పని చేయకూడదు. ప్రతిరోజు కుటుంబంతో కలిసి భోజనం చేయాలి. వారానికి ఒక రోజు పూర్తిగా కుటుంబాన్ని కేటాయించాలి. కొద్ది కొద్దిగా వారి జీవితం మళ్ళీ మారడం మొదలైంది. ఇంట్లో మళ్ళీ నవ్వులు వినిపించాయి. ఒకరోజు సుమ చిరునవ్వుతో చెప్పింది, ఇప్పుడు నాకు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన బహుమతి దొరికింది. రాజేష్ ఆశ్చర్యంగా ఏది? ఏంటది? సుమ అతని చేతిని పట్టుకుని నవ్వుతూ చెప్పింది, నీ సమయం. కాబట్టి డబ్బు జీవితం కోసం అవసరమే, కానీ ప్రేమ, అనుబంధం, సమయం లేకపోతే ఆ డబ్బు ఆనందాన్ని కొనలేదు. కొన్నిసార్లు మనకు అత్యంత ప్రియమైన వాళ్ళు కోరేది మన బహుమతులు కాదు, మనతో గడిపే కొన్ని క్షణాలే. ఉంటాను.